రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు డిసెంబరు 6 నేటికి 69 సంవత్సరాలు ఆయన ఈ యొక్క భూలోకాన్ని వీడి, అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచంలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, ఆత్మీయ దేవుడిగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు 69వ వర్ధన సందర్భముగా ఆయనకు మనము నివాళులు అర్పించుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పున్నారంటే, ఈ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజలు బహుజన రాజ్యాధికారమే ధ్యేయము. ఎప్పుడైతే సామాన్యమైనటువంటి ప్రజలు ఈ దేశానికి పాలనా అధికారులకు వస్తారో, బహుజన రాజ్యాధికారంలో బహుజనులు ఎప్పుడైతే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓబీసీలు సమాజం మార్పు, నవసమాజము, సమసమాజం అనే ఆలోచనతో బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుంటారో, ఆ రోజే నాకు నిజమైన రోజు, మంచి రోజు అని చెప్పి తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అనేక మంది ఈ దేశంలో నివాళులు అర్పిస్తారు, పుట్టినరోజులు చేస్తారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నివాళులు ప్రత్యేకంగా బహుజన రాజ్యాధికారం ఎప్పుడైతే సంపాదిస్తామో అప్పుడే ఆయనకి నివాళులు కింద వస్తుంది. అలాగే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలుగా అని అనిపిస్తుంది. అలాగే రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళమని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా భారత సమాజ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా చింతాడ సూర్యమోహన్ నేను మీ అందరికీ తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీబాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ బహుజన రాజ్యాధికారం కోసము, బహుజనుల కోసము, సామాన్య ప్రజల కోసము, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి, ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ టు ఆల్.